ఏ దేశమైనా జాతీయంగా అంతర్జాతీయంగా ఖ్యాతి గడించాలంటే సహజ వనరులు చాలా కీలకం. కొన్ని సందర్భాల్లో కొన్ని దేశాలకు మానవ వనరులు మూలాధారం అవుతాయి. అటువంటి ఒక చక్కటి ఉదాహరణ చైనా. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కల చైనా మానవ వనరులను చక్కగా వినియోగించుకుంది. అయితే కొన్ని సందర్భాల్లో దానిలో ప్రాబ్లమ్స్ కూడా వచ్చాయి చైనాకి. జనాభా నియంత్రణకు చాలా పెద్ద కార్యాచరణే చేసింది చైనా. ఒకసారి చైనా యొక్క జనాభా సిద్ధాంతాన్ని, వాళ్ళ యొక్క పాపులేషన్ పాలసీని చూద్దాం. 1979లో చైనా ఒక పాలసీ తీసుకొచ్చింది, ఒక జంట ఒకే బిడ్డ అని చెప్పి. అక్కడ వార్తాపత్రికలు అప్పట్లో వన్ ఆర్ నన్ అని కూడా ప్రచురించాయి. అంటే అసలు లేకపోయినా పర్లేదు, లేకపోతే ఒక బిడ్డ అని చెప్పి. అప్పట్లో ఒక బిడ్డని అఫీషియల్గా అలో చేసేవాళ్ళు. ఎవరైనా సరే రెండో బిడ్డని మూడో బిడ్డని కంటే వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకపోవటం, పనిష్మెంట్స్ ఇవ్వటం, బలవంతపు గర్భస్రావాలు చేయించడం, ఇట్లాంటి పనులు చేసేవాళ్ళు. 1979 నుంచి 2016 వరకు ఒక జంటకు ఒకటే బిడ్డ అనే సిద్ధాంతం చైనాలో ఉంది. 2016లో ఒక జంట ఇద్దరు బిడ్డలను కనొచ్చు, ఈ సిద్ధాంతం మొదలైంది. అయితే ఇప్పుడు 2 రోజుల క్రితం చైనా కమ్యూనిస్ట్ పార్టీ పోలిట్ బ్యూరో వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఒక జంటకు మూడో బిడ్డను కూడా అనుమతిస్తున్నారు. అసలు చైనా ఇప్పుడు ఎందుకు 3 చైల్డ్ని, 3 పిల్లల్ని ఎందుకు అలౌ చేస్తోంది? అసలు ఇలాంటి పాలసీస్ని ఎందుకు మార్పు చేస్తూ తీసుకొస్తోంది ఒకసారి చూడాలి. చైనాకి మన దేశంలాగానే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి అక్కడ సెన్సస్ నిర్వహిస్తారు. గత సెన్సస్లో చైనా డికేడల్ పాపులేషన్ గ్రోత్ రేట్, అంటే ఒక దశాబ్ద కాలంలో చైనాలో జనాభా ఎలా పెరిగారంటే కేవలం 0.53%, 53% మాత్రమే చైనాలో జనాభా పెరిగారు. దాంతోపాటు నవశిశువు జననాలు 2020లో 1,20,00,000 మాత్రమే చైనాలో. ఈ పరిస్థితిలో చైనా అతి తొందరలో 2025 సంవత్సరానికల్లా సెకండ్ మోస్ట్ పాపులస్ కంట్రీ అవబోతోంది. ఆ ట్యాగ్ మోస్ట్ పాపులస్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఇండియాకి రాబోతోంది. అయితే జనాభా తగ్గడం మంచిదే కదా. అప్పట్లో చైనా వాళ్ళు ఎందుకు 1 లేదా 2 పిల్లలు మాత్రమే కనమని చెప్పారు? మొదట్లో ఒకటే బిడ్డ, ఈ మధ్యకాలంలో 2 పిల్లలు. ఎందుకు ఇలా చెప్పారు అంటే చైనాలో అప్పుడున్న వనరులు అందరికీ సరిపోయే కాదు. ఫుడ్ కానీ, హెల్త్ ఫెసిలిటీస్ కానీ, శానిటేషన్ కానీ అందరికీ అందుబాటులో ఉండే కాదు. దాంతో జనాభా తగ్గిస్తే కొంతవరకు మేలు కలుగుతుంది అని చెప్పి తక్కువ జనాభాని పెట్టారు. ఆ తక్కువ జనాభానే దాదాపు ఇప్పుడు చైనా పాపులేషన్ ఈ రోజున 141.2 crores, 141 కోట్లు. అంటే యాజ్ ఆన్ డేట్ ఇండియా పాపులేషన్ అఫీషియల్ అంచనాల ప్రకారం 138 కోట్లు ఉండొచ్చు. చైనాలో 141 కోట్లు అనమాట. అంటే కేవలం ఇండియాకి చైనాకి పాపులేషన్ తేడా ఇప్పుడు 3-4 కోట్లు మాత్రమే. అయితే ఇక్కడ క్వశ్చన్, చైనా వాళ్ళు ఇప్పుడు ఎందుకు పాపులేషన్ గ్రోత్ మీద దృష్టి పెట్టారు, ఎందుకు జనాభా వృద్ధి రేటు మీద దృష్టి పెట్టారో ఆలోచించాలి. దీనికి కారణం చైనాలో భవిష్యత్తులో వర్కింగ్ ఏజ్ పాపులేషన్ తగ్గబోతోంది. డెమోగ్రఫిక్ అంచనాల ప్రకారం ఎప్పుడైనా సరే ఆ దేశంలో 15 నుంచి 59 సంవత్సరాల మధ్య ఉన్నవాళ్ళైతే పనిచేసే శక్తి ఉన్నవాళ్ళు, వాళ్ళనే శ్రామిక శక్తి అంటాం. 2050 నాటికి సగం పైన జనాభా చైనాలో 60 ఏళ్ల పైబడిన వాళ్ళే ఉంటారు. ఈ వృద్ధాప్య జనాభాకి పెన్షన్లు, ఆరోగ్యం ఇవన్నీ చైనా ఎలా చూసుకోగలదు? ఇప్పటికే చైనాలో ప్రజానీకం చాలామంది గ్రామాలు వదిలి పట్టణాలకి, నగరాలకు వచ్చేస్తున్నారంట. ఇప్పటి వరకు చైనాలో భారతదేశంలానే వృద్ధుల్ని చూసుకోవడాన్ని కుటుంబ బాధ్యత మాత్రమే పరిగణిస్తారు. అంటే ఒక కుటుంబంలో వృద్ధులు ఉంటే వాళ్ళని ఎవరు టేక్ కేర్ చేయాలంటే కుటుంబం మాత్రమే. కానీ ఇప్పుడు చాలామంది చైనాలో యువతి యువకులు పట్టణాలకు, నగరాలకు వెళ్ళిపోతున్నారు. వృద్ధులు పల్లెల్లో ఉండిపోతున్నారంట గ్రామీణ ప్రాంతాల్లో చైనాలో. ఇట్లాంటి పరిస్థితిలో దాదాపు 1.5 కోటి వృద్ధులు ఒంటరిగా జీవిస్తున్నారంటే ఈరోజు చైనాలో. ఈ వృద్ధుల సంఖ్య పెరిగిపోతుందంట. అప్పుడు
ఈ బర్డెన్ అంతా స్టేట్ మీద పడుద్ది. దాంతోపాటు మనందరికీ తెలుసు చైనా ఆర్థికంగా స్ట్రాంగ్గా ఉందంటే ఇప్పటి వరకు కారణం అక్కడున్న చీప్ లేబర్, అక్కడున్న శ్రామిక శక్తి. అందువల్లే చైనా ప్రపంచానికే ఫ్యాక్టరీగా మారింది, ప్రపంచానికే ప్రతి గూడు అమ్మగలుగుతుంది. ఈ పరిస్థితిలో చైనాలో లేబర్ షార్ట్ సప్లై అయితే వచ్చే 10-15 సంవత్సరాల్లో చైనా అమెరికాను దాటగలదా, సూపర్ పవర్ అవ్వగలదా? ఈ క్వశ్చన్ ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలో వస్తుంది. దీంతో పాటు మనం చూస్తే కొంతమంది నిపుణుల అభిప్రాయం ప్రకారం జనాభా తగ్గినా తప్పేం లేదు చైనాలో, శ్రామిక శక్తి తగ్గినా చైనా తక్కువేం అవ్వదు అని చెప్పి కూడా చెప్తున్నారు. వాళ్ళు జపాన్, సౌత్ కొరియా లాంటి దేశాలను ఉదాహరణ తీసుకొస్తున్నారు. జపాన్లో, సౌత్ కొరియాలో ఇప్పుడు నెమ్మదిగా అక్కడ కూడా వృద్ధ జనాభా పెరిగిపోతుంది, శ్రామిక శక్తి తగ్గిపోతూ వస్తుంది. ఆ దేశాలు టెక్నాలజీ లాంటి వాడి ముందుకెళ్తూనే ఉన్నాయి అని చెప్తున్నారు. కానీ భారత్, చైనా లాంటి దేశాలు ఇప్పుడు కూడా శ్రామిక శక్తి, హ్యూమన్ రిసోర్స్నే పెద్దపీట వేస్తాయి. హ్యూమన్ రిసోర్సెస్ ఉంటేనే దేశం బాగుపడుతుందని భావిస్తాయి. భారతదేశంతో కంపేర్ చేసుకుంటే మనందరికీ తెలుసు భారతదేశం డెమోగ్రఫిక్ డివిడెండ్ స్టేజ్లో ఉంది. అంటే మన జనాభాలో యువ జనాభా ఎక్కువ. ప్రస్తుతం యావరేజ్ ఇండియన్ వయసు అంటే సగటు భారతీయుడి వయసు యావరేజ్ తీస్తే 29 సంవత్సరాలు. సో ఇటువంటి పరిస్థితిలో మనం ఎంత గ్రో అవ్వచ్చు, ఎంత అవకాశం ఉంది? రేపు నెక్స్ట్ స్టేజ్కి వెళ్తే దేశంలో వృద్ధులు పెరుగుతారు. మనం ఇక్కడ ఒక అంచనా చూసుకోవాలి. ఒక దేశం అభివృద్ధి ఎంత జరిగితే అక్కడ అక్షరాస్యత అంత జరుగుద్ది. దాంతోపాటు ప్రజల్లో చైతన్యం వస్తుంది. దాంతోపాటు అక్కడ కెరీర్ మీద ఫోకస్ ఎక్కువ పెట్టి లేదా ఫ్యామిలీ ప్లానింగ్ మీద ఫోకస్ ఎక్కువ పెట్టి తక్కువ మంది పిల్లల్ని కంటారు. జనరల్గా డెవలప్మెంట్ ఎక్కడైతే ఉంటుందో మనం చూస్తే డెవలప్డ్ కంట్రీస్లో జనాభా నియంత్రణ ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో ఆ స్థాయికి ఇండియా కన్నా ఎదిగింది అనుకోండి, ఇండియా కూడా ఆ స్థాయిలో వెళ్ళిపోయి జనాభా నియంత్రణ బాగా ఉన్నప్పుడు లేదా ఇప్పుడున్న పాపులేషన్ ఇలా కంటిన్యూ అయినా సరే భారతదేశంలో మనకి చివరికి వచ్చేసరికి 2040-50కి వచ్చేసరికి వృద్ధ జనాభా పెరిగే అవకాశం చాలా ఎక్కువ కనపడుతుంది. ఈ పరిస్థితిలో ఈ వృద్ధ జనాభాకి మన దేశం మాత్రం ఏం చేస్తుంది? ఇప్పుడు చైనా మాత్రం ఇక్కడ 3 చైల్డ్ నామ్ తీసుకొచ్చి 3వ బిడ్డను కూడా కనొచ్చు అనే అధికారికంగా చెప్పబోతోంది. ఆల్రెడీ చెప్పేసినట్లు కొన్ని వార్తాపత్రికలు కథనాలు ప్రచురిస్తున్నాయి. అంటే జననాల రేటు పెరిగితే భవిష్యత్తులో 2050 నాటికి, అంటే ఇప్పుడు ఎక్కువ మంది పిల్లలు పుడితే 2050-60 నాటికి చైనాలో శ్రామిక శక్తి పెరుగుతుంది. ఆ దేశం ఆర్థికంగా ఇంకా పటిష్టంగా ఉంటుందని చైనా భావిస్తుందని అర్థం.